వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్ అమ్మ. సో మీరు మేడం ఇంకా కీ పెట్టలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది మాతో ఇంకా ఏం చెప్పలేదు అని కొంతమంది మెసేజ్ పెట్టారు. సో దానికోసమే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో కొంచెం వర్క్లో ఉండి పెట్టలేకపోయాను. సో ఇప్పుడు పెడుతున్నాను, చూడండి ఒకసారి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. బట్ పేపర్ అయితే ఈజీగా వచ్చింది. ఈవిల్ క్వార్టెట్ ఆఫ్ ద బయోడైవర్సిటీ లాస్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 4 ఉంటాయి. సో హ్యాబిటాట్ లాస్, అలాగే ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఎలియన్ స్పీసెస్. ఆన్సర్ వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ డైరెక్ట్ బిట్ న్యూక్లియోలస్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మ్యాచ్ వచ్చేసరికి అమ్మ G1 ఫేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ, సో సెల్ ఈస్ ద మెటబాలికల్ యాక్టివ్ అండ్ కంటిన్యూస్లీ గ్రో బట్ డస్ నాట్ రెప్లికేట్ ఇట్స్ డిఎన్ఏ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎస్ ఫేజ్ వచ్చేసరికి ఏంటి అంటే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అక్కర్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ డబల్. సో ఇంకా ఆల్రెడీ మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది చూడండి, అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ మ్యాచింగ్. సో మ్యాచింగ్ వచ్చేసరికి ఇక్కడ ప్రొడక్టివిటీ వచ్చేసరికి మీకు టోటల్గా రేట్ ఆఫ్ బయోమాస్ ప్రొడక్షన్ ఎంతైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ప్రొడక్టివిటీ అంటారు. నెక్స్ట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వచ్చేసరికి గ్రాస్ దాంట్లో మనము రెస్పిరేషన్ని మైనస్ చేయాలన్నమాట. సో ఇక ఆన్సర్ దీనికి కూడా వచ్చేసి ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్, గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వచ్చేసరికి రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి అమ్మా, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ బీయింగ్ కట్ క్లియర్. ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని సోయాబీన్ కల్టివేషన్ కి వాడుతున్నారు, దాన్ని హ్యాబిటాట్ లాస్ అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెల్లార్ సీకవ్ ప్యాసింజర్, తర్వాత మాట్లాడతాను చెప్పండి. సో స్టెల్లార్ సీకవ్ అండ్ ప్యాసింజర్ పీజియన్ బికమ్ ఎక్స్టెంట్ డ్యూ టు ద ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇక్కడ ఇది కూడా కరెక్టే మీకు. నెక్స్ట్ నైల్ పెర్క్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి, పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు కానీ డిక్రీజ్ అవుతుందమ్మా. ఓకే, ఇంక్రీజ్ అన్నాడు, సో ఇది రాంగ్ అమ్మా. సో నెక్స్ట్ వాటర్ హైసింత్ ఈజ్ ఇన్వాజివ్ స్పీసెస్. ఓకే, సో ఇది కరెక్టేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి వెన్ ఏ స్పీసెస్ బికమ్ ఎక్స్టెంట్. సో ఇక్కడ చూడండి, ప్లాంట్స్ ఎక్స్టెంట్ అయితే యానిమల్స్ కూడా ఎక్స్టెంట్ అవుతాయి, కానీ ఇక్కడ చూడండి సో ప్రాబ్లం ఏం లేదంట, అది రాంగ్ కదా. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ మీకు సగం కట్ అయినట్టుంది క్వశ్చన్. 1 సెకండ్ నాన్న, సెట్ చేస్తా. ఓకే నాన్న, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బయోమాలిక్యూల్. సో బయోమాలిక్యూల్ క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో ఇక్కడ లిపిడ్స్ ఆర్ జనరల్లీ వాటర్ సాల్యుబుల్. మా చిన్నప్పటి నుంచి చదువుకుంటాం మనం, లిపిడ్స్ అనేవి మనకి ఇన్సాల్యుబుల్. సో ఫస్ట్ లోనే మనకి రాంగ్ అయింది. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగింది. ఓకే, ప్రోటీన్స్ ఆర్ పాలీపెప్టైడ్, కరెక్టే. నెక్స్ట్ పాలీసాకరైడ్స్ ఆర్ లాంగ్ చైన్స్ ఆఫ్ షుగర్స్, కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి అడినిన్ గ్వానిన్ అనేది పిరమిడ్స్ అన్నారు, కాదు నాన్న ప్యూరిన్స్. ఓకే, సో ఇది రాంగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి బిఏసి అండి. నెక్స్ట్ చూడండి, గ్లూకోజ్ మాలిక్యూల్స్ కి మనకి ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది అవసరము, ఎన్ఏడిపిహెచ్ అనేది అవసరము అని అడిగారు. సో మనకు టోటల్ గా 3 కార్బన్ మాలిక్యూల్ అనేది అవసరం అవుతుంది నాన్న ఒక గ్లూకోజ్ కి కంప్లీట్ గా అవ్వడానికి. సో మరి 3 అన్నప్పుడు మనకి ఒక దాని వల్ల మనకి ఒక కార్బన్ కి 6 ఏటీపీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో 6 ఇంటూ 3, సో 18 నాన్న. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ నాట్ ట్రూ రిగార్డింగ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ లో ట్రూ కానిదేనని అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అంటే ఏంటంటే, సో మనకి సిజర్స్ అన్నమాట, మాలిక్యులర్ సిజర్స్ అన్నమాట. ఓకే, కట్ చేస్తుంది. సో ఫస్ట్ చూడండి, దే ఆర్ కాల్డ్ మాలిక్యులర్ సిజర్స్. సో ఫస్ట్ వన్ రైట్ అమ్మా. ఇక్కడ అడిగింది నాట్ ట్రూ అన్నారు. సో నెక్స్ట్, దే ఆర్ ఎంజైమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెస్ట్రిక్షన్ గ్రోత్ బ్యాక్టీరియోఫేజెస్ ఇన్ ఈకోలై, ఇది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్, దే కట్ ద డిఎన్ఏ ఓన్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద పాలిన్ రోడ్, నో నాన్న.
సో సెంటర్ లో కాదు, మనకి ఆ చివర ఈ చివర పాలిండ్రోమ్ సీక్వెన్స్ లో మనకి చివర్లలో కట్ అవుతుంది అనమాట. ఓకే, దే రిమూవ్ న్యూక్లియోటైడ్ ఓన్లీ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎండ్స్ అనేది మనకి అది నార్మలే. సో నెక్స్ట్ దే రికగ్నైజ్ స్పెసిఫిక్ పాలిండ్రోమ్ బేస్ పేర్ సీక్వెన్సెస్. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు ఆన్సర్ వచ్చేసరికి సి అండ్ డిఎం. ఇక్కడ అడిగింది రాంగ్ స్టేట్మెంట్. ఇవన్నీ కరెక్టే కదా, మాలిక్యులర్ సిజర్ అనేది కరెక్టే కదా. సో ఇక్కడ అడుగుతుంది నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ డీకంపోజిషన్. సో డీకంపోజిషన్కి వచ్చేసరికి, సో చూడండి అన్న డీకంపోజిషన్. సో డీకంపోజిషన్కి వచ్చేసరికి మనకి బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఓకే, నెక్స్ట్ డెట్రిటస్ అంటే వచ్చేసరికి డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ని, అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ చిన్న చిన్న పీసెస్ గా చేయడం. సో అది ఫోర్త్ ఆన్సర్. సో ఇంకా మీకు ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ బై ద ఓవరీ. సో మనకి నేక్డ్ ఓవ్యూల్ అని అడుగుతున్నారమ్మా. సో నేక్డ్ ఓవ్యూల్ వచ్చేసరికి మనం చూసేది ఎక్కడ అంటే జిమ్నోస్పర్మ్. జిమ్నోస్పర్మ్ కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి పైనస్ ఉన్న వాటిలలో. ఓకే, సో చాలా ఈజీగా ఉన్నాయి నాన్న. సో నెక్స్ట్ వన్ మ్యాచింగ్ చూడండి. సో మార్జినల్ ప్లాసెంటాకి వచ్చేసరికి పీనట్. సో ఆన్సర్ ఒక్క ఆన్సర్ పెట్టేసుకుంటేనే మనకు ఆప్షన్స్ ఆటోమేటిక్గా దొరుకుతున్నాయి చూడండి. ఓకే, సో మార్జినల్ ప్లాసెంటాకి పి. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెల్ ప్లాసెంటా, సో లెమన్. పెరైటల్ ప్లాసెంటా వచ్చేసరికి మస్టర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బేసల్ ప్లాసెంటా మ్యారీగోల్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రండమ్మా, నెక్స్ట్ వన్. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్ యాంజియోస్పర్మ్ రూట్ హెయిర్స్ అరైజ్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్ ఆఫ్ ద రూట్ నానా. సో మనకి రూట్ హెయిర్స్ అనేవి ఫామ్ అయ్యేది ఎక్కడ అంటే మెచ్యురేషన్ అమ్మా. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ సెల్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ఎలాంగేషన్. సో ఉన్న వాటిలలో చూసుకుంటేనా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇంక్రీజ్డ్ వాక్యులేషన్ ఉంది. సో సెల్ ఎలాంజ్ అవుతుంది, న్యూ సెల్ వాల్ అనేది డిపోజిషన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికమ్మా ఆన్సర్ మీకు లార్జ్ కాన్స్పికస్ న్యూక్లియం. 1 సెకండ్ హైలైట్ చేస్తాను, ఇది మీకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ఏ ట్రాన్స్క్రిప్షనల్ యూనిట్. సో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ కి వచ్చేసరికి ఫస్ట్ చూడండి, మీకు ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఈజ్ ఇన్ ఏ డిఎన్ఏ ఈజ్ డిఫైన్డ్ ప్రైమరీ బై ద 3 రీజన్స్ ప్రమోటర్, స్ట్రక్చర్ జీన్ అండ్ టెర్మినేటర్. సో ఏ అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ ప్రమోటర్ సెట్ బి లొకేటెడ్ టువర్డ్స్ ద 5' ఎండ్ స్ట్రక్చరల్ జీన్, కరెక్టే. సో నెక్స్ట్ ద ప్రమోటర్ ఈజ్ a DNA sequence that provide binding site of RNA polymerase, ఇది కరెక్టేనా. నెక్స్ట్ ద ప్రమోటర్ డిఫైన్స్ ద టెంప్లేట్ అండ్ కోడింగ్ స్టాండ్, ఇది కూడా కరెక్టే. సో ఏబిసిడి కరెక్టే అమ్మా. నెక్స్ట్ ఈ కూడా కరెక్టేనే. ద టెర్మినేటర్ ఈజ్ లొకేటెడ్ టువర్డ్స్ ద 3' ఎండ్ ఆఫ్ ది కోడింగ్ స్టాండ్ అండ్ ఇట్ డిఫెన్స్ ద ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, కరెక్టే. సో అన్ని కరెక్టే నాన్న. నెక్స్ట్ వన్, ఆల్ఫా హెలిక్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్ అమ్మా, డైరెక్ట్ పెట్టినాను ఇక్కడ. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్ గురించి ఇక్కడ అడుగుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడమ్మా. సో కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి దే ఆర్ సస్టైనడ్ మీథేన్. సో ఇది రాంగ్ అమ్మా. సో నెక్స్ట్ సెరిన్ ఇస్ అరోమాటిక్ అమైనో యాసిడ్, ఇది కూడా రాంగ్. సో ఇంకా మీకు వాలిన్ ఈజ్ ఏ న్యూట్రల్ ఎమినో యాసిడ్, వాలిన్ అనేది న్యూట్రల్ కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇదమ్మా సి, అలాగే డి. ఓకే, లైసిన్ ఈజ్ ఏ ఎసిడిక్. నెక్స్ట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బులిఫార్మ్ సెల్స్ ఈ గ్రాసెస్. సో బులిఫార్మ్ సెల్స్ వచ్చేసరికి ఏం చేస్తుంది నాన్న, మనకి మినిమైజ్ చేస్తుంది నాన్న, వాటర్ ని లాస్ అవ్వకుండా చేస్తుంది. సో ఇది. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఫోటోసింథసిస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఓకే రండి. సో ద వాటర్, సో ఇక్కడ చూడండి అన్న C3 ప్లాంట్ ని క్రాంచ్ అనాటమీ అన్నారు. సో ఇంకా రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి మీకు ఏంటమ్మా ఏ అండ్ డి. ఓకే, సో నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్. సో అగైన్ మ్యాచింగ్ వచ్చింది మీకు. సో మ్యాచింగ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, కంజెక్టివ్ టిష్యూ. సో కంజెక్టివ్ టిష్యూ వచ్చేసరికి టిష్యూ బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి అట్లా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ చూద్దాం. క్యాస్పేరియన్ స్ట్రిప్. క్యాస్పేరియన్ స్ట్రిప్కి వచ్చేసరికి ఎండోడర్మల్ సెల్స్ విత్ సబేరియన్ డిపోజిషన్. నెక్స్ట్ సబ్సిడరీ సెల్స్, స్పెషలైజ్డ్ సెల్స్ ఇన్ ద విసినిటీ ఆఫ్ గాడ్ సెల్స్. ఇది వచ్చేసరికి మీకు నెక్స్ట్ అంటే ఇది ఈ వర్డ్ స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి మీకు ఆల్రెడీ మనం చదువుకుంటాం, అవునా? అనాటమీలో చదువుతాం. నెక్స్ట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఇదమ్మా. నెక్స్ట్ వన్, జెనెటికల్లీ మోడిఫైడ్. జెనెటికల్ మోడిఫైడ్ డైరెక్ట్ బిట్నానా, సో బీటీ కాటన్. నెక్స్ట్ అది రాదు ఇంకా థర్మోస్టేబుల్ అనేది ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే టీఐ ప్లాస్మిడ్ తీసుకోండి. టీఐ ప్లాస్మిడ్ వచ్చేసరికి మనకు అగ్రోబాక్టీరియం టిమిఫికెన్స్. సో దాన్ని బట్టి మీకు ఆప్షన్ దొరికింది చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, heterophilous development in response to environment is an example of which of the following phenomena? So plasticity amma. నెక్స్ట్ రెసిమోస్. రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అడిగాడు. రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ద మెయిన్ యాక్సిస్ టెర్మినేట్స్ ఇన్ ఏ ఫ్లవర్. కరెక్టే. సో అంటే ఐ మీన్ ఇక్కడ అడుగుతుంది రెసిమోస్ గురించి అడిగారు. ఇది సైమోస్ కి ఇన్ఫర్మేషన్ అన్న. ద గ్రోత్ ఈజ్ లిమిటెడ్ కాదమ్మా, అన్లిమిటెడ్ ఇక్కడ రెస్మోస్ కి. సో ఫ్లవర్స్ ఆర్ బోర్న్ ఇన్ ఆక్రోపెటల్ సెషన్, రైట్ అమ్మా. ఓకే, సో ఆక్రోపెటల్ అంటే ఏంటంటే పైన యంగర్ వన్ ఉంటాయి, బేస్ దగ్గర వచ్చేసరికి నీకు ఓల్డర్ వన్ ఉంటాయి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజార్డర్ ఈజ్ కాజ్డ్ బై డైరెక్ట్ బిట్ నాన్న. చాలా సార్లు మనకి 6th పొజిషన్ లో వాలిన్ అనేది చేంజ్ అయితే డిజార్డర్ సికిల్ సెల్ ఎనిమియా. నెక్స్ట్ ఇన్కంప్లీట్ డామినెన్స్, కంప్లీట్ డామినెన్స్. ఓకే, ఇన్కంప్లీట్ డామినెన్స్ వచ్చేసరికి యాంటీహినమ్ స్పీసెస్. ఓకే, సో ఆన్సర్ మీకు ఆల్రెడీ దొరికేసింది. నెక్స్ట్ కోడామినెన్స్ వచ్చేసరికి ఏబిఓ బ్లడ్ గ్రూప్. క్లియర్, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ డెవలప్మెంట్ సీక్వెన్స్ రిలేటెడ్ ఇన్ ద మైక్రోస్పోరోజెనసిస్. ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. సో స్పోరోజినస్ టిష్యూ. సో తర్వాత వచ్చేసరికి పోలెన్ మదర్ సెల్, తర్వాత మైక్రోస్కోప్ టెట్రాయిడ్, తర్వాత వచ్చేసరికి పోలెన్ గ్రెయిన్. ఓకే, నెక్స్ట్ సో అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఇన్ ద కరెక్ట్ సీక్వెన్స్ అమ్మ. ఆర్డర్లో పెట్టాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కట్ చేసుకోవాలి, తర్వాత ఐసోలేట్ చేసుకోవాలి. ఓకే, సో అలా కటింగ్ ఏమైనా ఉందా, ఉంది చూడండి, ఐసోలేషన్. ఓకే, సో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఏం చేసుకోవాలి, జెల్ ఎలక్ట్రోఫోరసిస్ కి ఇవ్వాలి. సో జెల్ ఎలక్ట్రోఫోరసిస్ కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము సింథటిక్ మెంబ్రెయిన్ కి ఇవ్వాలి. తర్వాత హైబ్రిడైజేషన్ చేయాలి. ఫైనల్ గా మీరు సపరేట్ చేయాలి. ఓకే, సో ద ఆన్సర్. నెక్స్ట్ exploring molecular genetics and species level diversity for the products of economic importance is called so bioprospecting amma. Next, which of the following statement are true with reference to the sex determination in honeybee? Honeybee వచ్చేసరికి మనకి haploid diploid, అవునా? సో అది ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారో చూద్దాం రండి. an offspring formed from the union of the sperm and egg develop as a female. అవును, ఓకే కరెక్టే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ డెవలప్ యాజ్ ఎ మేల్ by parthenogenesis. Correct. A male has half the number of chromosome than that of the female. Wait. Correct. Next, males produce sperms by meiosis. Wrong. Mitosis amma. Honeybees have a haploid diploid sex determination. This is correct. So answer చూడండి. Okay. Next one. Question చూడండి అన్న. Polymerase chain reaction. So order denaturation, annealing, extinction. సపరేట్ చేయాలి, కట్ చేయాలి, పెంచాలి. ఓకే, సో డీనాచురేషన్ సెపరేట్ చేస్తాం మనం 2 ఫ్రాగ్మెంట్స్ని. సో మీకు ప్రైమర్ తోటి యాడ్ చేస్తాం, తర్వాత ఎక్స్టెండ్ చేస్తాం.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిఎన్ఏ సెపరేషన్, ఐసోలేషన్ అండ్ విజువలైజేషన్? సో ఐసోలేషన్ అండ్ విజువలైజేషన్ చూద్దాం రండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ద కటింగ్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ డన్ బై మాలిక్యులర్ సీజర్స్, కరెక్ట్. నెక్స్ట్, the DNA fragments separate according to their size in a agarose gel upon electrophoresis. అవును, సైజ్ ప్రకారమే నీకు సెపరేట్ అవుతాయి, కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి ద సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కెన్ బి సీన్ వితౌట్ స్టెయినింగ్ వెన్ ఎక్స్పోజ్ టు యూవీ లైట్. యూవీ లైట్ లేకుండా నీకు ఎక్స్పోజ్ అవ్వదు, ఇది రాంగ్. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి అమ్మ. నెక్స్ట్, ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకే రండి, విట్టేకర్ క్లాసిఫికేషన్ అన్న. సెల్ స్ట్రక్చర్ ఉంది, బాడీ ఆర్గనైజర్ ఉంది, ఫ్లాజెల్లం లేదమ్మా, రిప్రొడక్షన్ ఉంది, సో ఫైలోజెనిక్ రిలేషన్షిప్ ఉందమ్మా, ఎక్సెప్ట్ మీకు సి, మిగిలిన అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రిప్లాయిడ్ సెల్? ట్రిప్లాయిడ్ వచ్చేసరికి మనకి ఎండోస్పోమే డైరెక్ట్, అవునా. జైగోట్ 2n కండిషన్, సెంట్రల్ సెల్ 2n కండిషన్, సినర్జిడ్ సింగిల్ n కండిషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ ప్యాకింగ్ ఆఫ్ డిఎన్ఏ హెలిక్స్? సో ఇక్కడ చూడండి, డిఎన్ఏ అనేది మనకి నెగిటివ్ ఉంటుంది, హిస్టోన్స్ అనేవి వచ్చేసరికి పాజిటివ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రాప్ అవుతుంది, అవునా. సో చుట్టుకుంటుంది అనమాట ఒక ఉండలాగా. సో అవి ఎన్ని ఉంటాయినా 8 ఉంటాయి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాం రండి. సో histones are organized to form a unit of 8 molecular called histone octafor. కరెక్టే, 8 ఉంటాయని ఇప్పుడు చెప్పాను. హిస్టోన్స్ ఆర్ నెగిటివ్, రాంగ్ అమ్మా. హిస్టోన్స్ అనేవి పాజిటివ్, సో డి అనేది నెగిటివ్ అంటే బి లేదు. సో నెక్స్ట్, హిస్టోన్స్ ఆర్ రీచ్ ఇన్ ద బేసిక్ అమినో యాసిడ్స్ లైసిన్ అండ్ గ్లైసిన్, అవును కరెక్టే. సో నెక్స్ట్, ద పాజిటివ్ చార్జ్ డిఎన్ఏ పాజిటివ్ కాదమ్మా, ఇంతకుముందు చెప్పాను నేను నెగిటివ్ అనేది డిఎన్ఏ, సో డి అనేది లేదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ, సి. Next, the packing of chromatin higher level require an additional set of protein called a non-histone chromosomal protein. Yes, correct amma. So A, C, E answer. సో ఇన్సిటివ్ కన్జర్వేషన్ ఏంటి అని అడుగుతున్నానా? ఈ కింద ఉన్నవన్నీ కూడా మీకు ఎగ్జిటివ్ కన్జర్వేషన్, వైల్డ్ లైఫ్ కానీ, బొటానికల్ గార్డెన్ కానీ, సీడ్ బ్యాంక్ కానీ బయటికి తీసుకొచ్చి మనం ప్రొటెక్ట్ చేసేది. సెకండ్ గ్రూప్ వచ్చేసరికి అవి నేచర్, మనం ఎక్కడ తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేసేది లేదు, నేచర్నే మనం ప్రొటెక్ట్ చేస్తాం, ఇన్సిటివ్ కన్జర్వేషన్. నెక్స్ట్, లాక్ ఒపెరాన్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. సో లాక్ ఒపెరాన్ జెడ్ జీన్ ఈజ్ ద కోడ్ ఫర్ బీటా గ్యాలక్టోసైడ్ ఈజ్ డైరెక్ట్ బిట్ అమ్మా, డైగ్రామ్ కానీ మనకు గుర్తుంటే. ఓకే, నెక్స్ట్ చూడండి 2,4-D. సో 2,4-D వచ్చేసరికి హెర్బిసైడ్, ఆన్సర్ వచ్చేసింది నాన్న, ఫస్ట్ లోనే మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ సొమాటిక్ హైబ్రిడైజేషన్. సొమాటిక్ హైబ్రిడైజేషన్ గురించి తెలియని వాళ్ళకంటూ ఎవ్వరు ఉండరు. పొమాటో ఫామ్ అవుతుంది, అవునా. సో చూద్దాం ఎలానో. ఫస్ట్ ఐసోలేట్ చేయాలి నీకు, అవునా. తర్వాత వచ్చేసరికి ఏం చేయాలి, సెల్ వాల్ ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి నేకుడు ప్రోటోప్లాజం చేయాలి. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, ఫ్యూజన్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ గెట్ హైబ్రిడ్ ప్రోటోప్లాస్ట్. సో నెక్స్ట్, గ్రోయింగ్ హైబ్రిడ్ ప్రోటోప్లాస్ట్ టు ఫార్మ్ ఏ న్యూ ప్లాంట్, పొమాటో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఫార్ములా ఇచ్చారు, దీన్ని మీరు ఆర్కి క్వశ్చన్ వాల్యూలో ఇవ్వమంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఫ్యాట్ అమ్మ. సో ఫ్యాట్ వచ్చేసరికి మీకు 7 ఉంటుంది, 0.7. సో 0.7 వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇదిగోండి బిట్వీన్ 0.5 అండ్ 0.95. ఓకే రండి. నెక్స్ట్, సిన్స్ ద ఆరిజిన్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, there have been 5 episodes of mass extinction of species. How is the 6th extinction, which is in progress, different from the previous episode? Nana evolution chapter lo the question. Okay, so answer చూడండి అన్న, 100 to 1000 times. నెక్స్ట్, ట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేది ఎంజైమ్ అమ్మ. సో థర్డ్, ఏకి 3, సో 2 ఉన్నాయి ఇక్కడ. సో 2 ఉంటే ఏదో చూద్దాం రండి. నెక్స్ట్, మార్ఫైన్. మార్ఫైన్ వచ్చేసరికి ఆల్కలాయిడ్ అమ్మ, సెడటివ్ కిల్లర్ గా, పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. సో మార్ఫైన్ కి వచ్చేసరికి 4. సో ఇది ఫస్ట్ ఆన్సర్. సో ఇదిగోండి. ఓకే, సో మార్ఫైన్ వచ్చేసరికి మీకు ఆల్కలాయిడ్, ఇంకా ఆన్సర్ వచ్చేసింది చూడండి. కొల్లాజన్ వచ్చేసరికి ఇంటర్ సెల్యులర్ గ్రౌండ్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ చూద్దానండి,
Which one of the following statement is not true about the universal rule of binomial nomenclature? ఇక్కడ అడిగింది నాట్ ట్రూ అన్నాడమ్మా. ఓకే, ఈజ్ నాట్ ట్రూ. ఓకే, both the words are biological name when handwritten are separately underlined printed. Okay, correct. The specific epithet in the biological name starts with the small letter. అవును, స్పీసెస్ ఎప్పుడు కూడా మనకి స్మాల్ లెటరే, కరెక్టే. ఫస్ట్ వర్డ్ ఇన్ ద బయాలజికల్ నేమ్ రిప్రజెంట్ ద స్పీసెస్. రాంగ్ నాన్న. ఫస్ట్ వర్డ్ మనకి ఏంటి? జీనస్. తర్వాత వచ్చేసరికి స్పీసెస్. సో రాంగ్ వన్ ఇక్కడ దొరికింది, చూడండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. The enzyme required for carboxylation in the Calvin cycle. Direct answer నాన్న మనకి ఉండేది RUBP, carboxylase, oxygenase. And next one చూద్దాం. Which of the following floral formula is the correct floral formula of Solanaceae family? ఇదిగోన్నాను. సో ఇది floral formula. Next, which one of the following types of pollination brings genetically different types of pollen grains to the stigma? Xenogamy అంటారు నాన్న. అంటే క్రాస్ పాలినేషన్ కదా, జీనోగమీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్లైకాలసిస్ మ్యాచ్ చేయాలి మనకి. గ్లైకాలసిస్, సో గ్లైకాలసిస్ వచ్చేసరికి సైటోప్లాజం. ఆన్సర్ వచ్చేసింది చూడండి, ఒక్క ఆన్సర్ తోటి మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్. కొంచెం స్పీడ్గానే చెప్తున్నానమ్మా. సో ఆల్రెడీ కొన్ని మీరు వినే ఉంటారు ఇప్పటి వరకు. సో నాది లేట్ అయింది కదా, బట్ మళ్ళీ మీ మేడం ఎలా చెప్తుంది ఏంటి అనేది మీకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి, సో దానికోసం ఇంకా స్పీడ్గానే చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. సో నెక్స్ట్, ఇన్సర్షన్ ఆఫ్ ఏ ఫారిన్ డిఎన్ఏ BAM H1 site is an E. coli cloning vector. PBR 322 result నాన్న టెట్రాసైక్లిన్ నాన్న. PBR 322 అనేది మీకు BAM H1 అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే టెట్రాసైక్లిన్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్, the sixth mutant codon beta globulin gene is causing polymerization of hemoglobin and change RBC. Okay nana, GUZ. Next, choose the correct statement regarding gift. Gift వచ్చేసరికి ఏమంటే gamete intrafallopian transfer. ఓకే, సో ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్, ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానా. సో అక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓవా కలెక్టెడ్ ఫ్రమ్ ఫీమేల్ డానా ట్రాన్స్ఫర్ టు యూటిరస్ అన్నాడు. రాంగ్ అమ్మ, ఇప్పుడే చెప్పా ఫాలోపియన్ ట్యూబ్ అన్నాను, సో ఇది కాదు. నెక్స్ట్, ఓవం కలెక్టెడ్ ఫ్రమ్ ద డోనర్ ఇంటూ ఫాలోపియన్ ట్యూబ్ అనదర్ ఫీమేల్ హూ కెనాట్ ప్రొడ్యూస్. ఓకే, సో ఆన్సర్ వెయిట్ అమ్మా. చూడండి అన్న. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ ఆన్సర్ వచ్చేసరికి ఇదే అవుతున్నా. సో కింద చూద్దాం ఉండండి. ఎర్లీ ఎంబ్రియోస్ విత్ అప్ టు 8 బ్లాస్టోమియర్ రాంగ్ అమ్మ. సో నెక్స్ట్ 8 బ్లాస్టోమియర్ ఇది రాంగ్ నాన్న. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది హైలైట్ చేస్తాను. ఓకే, డన్. నెక్స్ట్, which one of the following is an appropriate example of sex deceit? అమ్మా చీటింగ్ అమ్మా. చీటింగ్ చేసేది ఏంటి? ఆఫీస్. నెక్స్ట్, evolution of human appears parallel to the progressive development of brain and language skills. As such, the evolution of individual species in the sequence of their appearance. ఓకే, ఆర్డర్ నాన్న. ఆర్డర్ వచ్చేసరికి మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రాముడిని గుర్తుపెట్టుకోండి. సో రమాప్తికస్, ఇదిగోండి ఆర్డర్ వచ్చేసింది. ఓకే, మర్చిపోతాము అనుకుంటే ఆ వర్డ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ నాన్న, మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ వీక్స్ అడిగాడు నాన్న, మనం చదివింది మంత్స్ చదువుతాము, ఇక్కడ వీక్స్ అడిగాడు. ఓకే, మీ మూమెంట్ అనేది ఫస్ట్ ది మూమెంట్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే మనకు 5th month లో మనం మూమెంట్ చూస్తాం. 5 4 20. ఓకే, సో ఇక్కడ చూడండి 20 weeks ఫస్ట్ దానికి. నెక్స్ట్, ఫీటస్ డెవలప్స్ లిమ్స్ అండ్ డిజిట్స్ 8 weeks. ఓకే, ఆన్సర్ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ వన్, ఏ గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ప్రొడ్యూస్ సమ్ ఫిష్ లైక్ యానిమల్. సైక్లోస్టోమ్ అమ్మ. ఫిష్ లైక్ అనగానే వచ్చేది మీకు గుర్తుపెట్టుకోవాల్సింది సైక్లోస్టోమ్. సో సైక్లోస్టోమ్స్ కి ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ ఎత్తుక్కుంటే మీకు ఉండేది పెట్రోమైజాన్. సో స్పెర్మటోగోనియా. స్పెర్మటోగోనియా వచ్చేసరికి ఫస్ట్ స్పెర్మటోగోనియా, తర్వాత ప్రైమరీ స్పెర్మటోసైట్, సెకండరీ స్పెర్మటోసైట్. ఓకే, సో స్పెర్మటిడ్, స్పెర్మటోజోవా. చూడండి ఆర్డర్ ఏమడిగాడు ఇక్కడ,
సెల్ డివిజన్ ప్రొడ్యూస్ కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాను. ఓకే. స్పెర్మటోగోనియా ఆల్వేస్ అండర్‌గో మియోటిక్ సెల్ డివిజన్. సో, స్పెర్మటోగోనియా అనేది మీకు మైటోటిక్ సెల్ డివిజన్ జరుగుద్ది గానీ, మియోటిక్ ఎందుకు జరుగుద్దమ్మా? సో, ఏ అనేది రాంగు. సో, ఏ లేకుండా చూసుకోండి ఆప్షన్స్‌లో. సో, అంటే ఇంక ఫస్ట్‌ది కిందది 2 ఉన్నాయి. ఓకే. రండి ఆగండి. ఇప్పుడు ఏది చూద్దాము. ప్రైమరీ స్పెర్మటోసైట్ డివైడ్ మైటోటికల్లీ టు ప్రొడ్యూస్ సెకండరీ మియోటికల్ అమ్మా. సో, బి అనేది కూడా రాంగ్. సో, ఇంగా మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇదిగోండి. సి అండ్ ఈ. ఏంటిదో చూద్దాం చూడండి. సెకండరీ స్పెర్మటోసైట్ త్రూ దేర్ సెకండరీ మియోటిక్ డివిజన్ ప్రొడ్యూస్ హాప్లాయిడ్. అవును కరెక్టే. నెక్స్ట్ స్పెర్మటిడ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్పెర్మటోజోఫైవ్ స్పర్మియోజెనసిస్ కరెక్టే. ఓకే. ఓ బ్లడ్ గ్రూప్ అమ్మా. చిల్డ్రన్ వచ్చేసరికి ఓ బ్లడ్ గ్రూప్. మదర్, ఫాదర్‌కి వచ్చేసరికి హెటెరోజైగస్ ఏ అండ్ బి. సో, 25% ఉంటది నాన్న. అక్కడ 50 అని పెట్టారు. రాంగ్ అమ్మా. సో, సర్కిల్ చేస్తున్నాను. ఓకే. హైలైట్ చేశాను. నెక్స్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఇన్ ద రెనిన్ ఆర్డర్ నాన్న. ఎప్పుడైతే మనకి గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రెడ్యూస్ అవుతుందో అప్పుడేమవుతుంది రెనిన్ అనేది యాంజియోటెన్సిన్ 1 నుండి 2 కన్వర్ట్ అవుతుంది. అవునా? సో, మీకు ఆర్డర్ వస్తుంది చూడండి. ఫాలోడ్ బై యాంజియోటెన్సిన్ 2. నెక్స్ట్ ఆల్డోస్టిరాన్ వస్తది. ఆల్డోస్టిరాన్ వస్తది నాన్న. ఆల్డోస్టిరాన్ వచ్చినప్పుడు అబ్జార్ప్షన్ చేసుకుంటది. ఆర్డర్ చూడండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇదండి ఫాల్ ఇన్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ సి. నెక్స్ట్ ఏమవుతుంది? డివైడ్ చేస్తుందన్నాను. ఈ అమ్మ. సి అండ్ ఈ. ఓకే. సో, మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇది నాన్న. ఓకే. డన్. మీ ముందే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాచింగ్ అమ్మ. సో, మ్యాచింగ్ చూడండి ఇక్కడ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ వచ్చేసరికి మీకు 1000 to 1100. సో, 3. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూమ్. సో, ఇది గుర్తుండదు అనుకుంటే ఐఆర్ వాల్యూ చూసుకోండి. ఐఆర్ వాల్యూ వచ్చేసరికి 2500 నుండి 3000 నాన్న. సో, అంటే అప్పుడు సికి వచ్చేసరికి 1 అవుతుంది. సో, ఆన్సర్ వచ్చేసింది చూడండి. నెక్స్ట్ వన్ దగ్గరకు వచ్చాం నాన్న. 147 బిట్స్. ఓకే. సో, నెక్స్ట్ సో, ఇక్కడ వచ్చేసరికి మీకు రిప్రొడక్టివ్ హెల్త్ అమ్మా. రిప్రొడక్టివ్ హెల్త్ లో వచ్చేసరికి ప్రొజెస్ట్రేట్ హార్మోన్ అన్న హార్మోన్ రిలీజింగ్ 1 అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి 3. ఓకే. నెక్స్ట్ మల్టీలోడ్ 375 కాపర్ రిలీజింగ్ ఐయుడి అమ్మా. నెక్స్ట్ డయాఫ్రాగమ్ అనేది బ్యారియర్ మెథడ్ అమ్మా. ఓకే. నెక్స్ట్ సహేలి ఇస్ ద వీక్లీ వన్స్ టాబ్లెట్ ఓరల్ కాంట్రసెప్టివ్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ మెంబ్రెయిన్ బౌండ్ సెల్ ఆర్గనల్ ఫౌండ్ ఇన్ ద బోత్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్ ఆర్ lysozyme. Next, ecological pyramids represent the relation between the organism at a different trophic level and they are generally inverted for. So, pyramid of biomass in CM. The flightless bird. సో, ఫ్లైట్లెస్ బర్డ్ వచ్చేసరికి యాక్చువల్గా మీరు శృతియో అనుకుంటారు. కాదు నాన్న, శృతియో కాదు. సో, అబ్డెండోటైట్స్ పెంగ్విన్ నాన్న. నెక్స్ట్ ఓకే. మైక్రోబ్స్ అమ్మా. సో, స్ట్రెప్టోకైనేజ్ వచ్చేసరికి రిమూవల్ ఆఫ్ క్లాట్ ఫ్రమ్ ద బ్లడ్ వెజల్. నెక్స్ట్ స్టెయిన్ వచ్చేసరికి మీకు బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ద ఏజెంట్. నెక్స్ట్ లిపేజ్ వచ్చేసరికి డిటర్జెంట్ ఫార్ములేషన్. నెక్స్ట్ సైక్లోస్పోరిన్ వచ్చేసరికి ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సెల్ ఆర్గనల్ అండ్ దేర్ ఇన్క్లూజన్స్. ఓకే. రండి చూద్దాం. సో, the endomembrane system include Golgi complex, endoplasmic reticulum, and mitochondria. ఇది కాదే. నెక్స్ట్ ఇది చూద్దాం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఒకసారి చూడండి. RH incompatibility is observed when an pregnant mother RH negative and the fetus is
పాజిటివ్. ఓకే. ఇది కరెక్టే. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిసిస్ కెన్ బి అవాయిడెడ్ బై అడ్మినిస్ట్రేటివ్ యాంటీ-ఆర్‌హెచ్ యాంటీబాడీస్ టు ద మదర్ ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ది సెకండ్ చైల్డ్. ఇక్కడ చూడండి. అవాయిడ్ చేయమంటున్నారు. ఫీటస్ కెన్ బి అవాయిడెడ్ బై ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీ-ఆర్‌హెచ్ యాంటీబాడీస్. 1 సెకండ్ నాన్న. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి నాన్న ఏ అండ్ బి అమ్మ. నెక్స్ట్ చూద్దాను. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ ఎండోస్కెలిటన్ అన్న. సో ఎండోస్కెలిటన్కి వచ్చేసరికి చూడండి. ఫస్ట్ వన్, హ్యూమన్ స్కల్ ఈజ్ మోనోకాండ్లిక్. మన స్కల్ డైకాండ్లిక్ అమ్మ. ఓకే, ఇక్కడ అడిగింది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ అనేది ఆన్సర్లో లేదు. అంటే అప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ తీసేయండి, ఫోర్త్ తీయండి. ఇంకా అప్పుడు ఉన్నది సెకండ్, థర్డ్. సరే చూద్దాం రండి. ద జాయింట్ బిట్వీన్ ద ఎనీ టూ అడ్జాయిన్ వర్టిబ్రేస్ కార్టిలేజినస్ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది కరెక్టే. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద నెంబర్ ఆఫ్ సర్వికల్ వర్టిబ్రేస్ 7. అవును, కరెక్టే. నెక్స్ట్ బి అండ్ సి ఉంది నాన్న. సో ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డి, ఆల్ రిప్స్ ఎక్సెప్ట్ ద లాస్ట్ 2 pairs ఆఫ్ బైసెఫలిక్. రాంగ్ అమ్మ. సో occipital bone of the skull is articulated with atlas vertebrae. E. Okay. నెక్స్ట్ అమ్మా, హార్మోన్స్ నానా. కార్టిసాల్ వచ్చేసరికి స్టిమ్యులేట్ ద రీఅబ్జార్ప్షన్. వెయిట్. ఇక్కడ ఆల్డోస్టిరాన్ చూడండి అన్న. ఆల్డోస్టిరాన్ వచ్చేసరికి రీఅబ్జార్ప్షన్ అన్న. అంటే బీకి 3. ఓకే. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ వచ్చేసరికి ఏమవుతుంది మీకు, స్టిమ్యులేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ ద మెమరీ గ్లాండ్. అవునా? అంటే అప్పుడు డీకి వచ్చేసరికి ఏమవుతుంది, 1. డీకి 1. నెక్స్ట్ బి వచ్చేసరికి 3. ఇదండి. ఓకే. The following are the stages of life cycle of Plasmodium. Arrange the stages in the proper order. సో ఫస్ట్ హెల్దీ వన్ అనేది మనకి ఇన్ఫెక్టెడ్ మస్కిటో అనేది బైట్ చేస్తుంది. బైట్ చేసినప్పుడు బ్లడ్ ద్వారా లివర్లోకి వెళ్తుంది. లివర్ నుంచి మళ్ళీ ఆర్బీసీలోకి ఎంటర్ అవుతుంది. ఆర్బీసీలో నుంచి మళ్ళీ ఏమవుతుంది మీకు, ఎసెక్షువల్ అంటే ఐ మీన్ గ్యామిట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో చూద్దాం రండి దాన్ని ఆర్డర్. ఫీమేల్ మస్కిటో ఇంజెక్ట్ స్పోరోజైడ్స్ ఇంటూ ద హ్యూమన్ డ్యూరింగ్ బైట్. ఓకే, కుట్టినప్పుడు వెళ్ళిపోతుంది. సో కుట్టిన తర్వాత ఏమవుతుంది మీకు, లివర్లోకి వెళ్తుంది అన్నాను. సో లివర్ పాయింట్ చూడండి. ఓకే, బి. ఇదండి. స్పోరోజైడ్స్ రీచ్ ద లివర్ త్రూ ద బ్లడ్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది, పారాసైట్ రీప్రొడ్యూస్ ఎసెక్షువల్లీ ఇన్ లివర్ సెల్ బర్స్టింగ్ ది సెల్ రిలీజింగ్ ఇన్ టు బ్లడ్. ఓకే, కరెక్ట్ నాన్న. నెక్స్ట్ వన్, పారాసైట్ ప్రొడ్యూస్ ఎసెక్షువల్లీ గ్యామెట్స్ అనేవి వస్తాయి నాన్న. నెక్స్ట్ సి, ఇదిగోండి, గ్యామెటోసైట్స్ ఆర్ డెవలప్డ్. నెక్స్ట్ వన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడమ్మా. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి చూద్దానండి. డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ ద ప్లాటీ హెల్మెంత్ ఈస్ ఇన్కంప్లీట్. ఇది కరెక్టే. సో ఇక్కడ అడిగింది ఇన్కరెక్ట్. సో ఏ కాదు. సో బైలేటరల్ సిమెట్రీ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ అడల్ట్. లేదమ్మా, రేడియల్ అమ్మా ఇక్కడ. సో అనేది బి. ఓకే, వెయిట్ చేద్దాం. నెక్స్ట్, pseudocoelom is possessed by Aschelminthis. Correct. Notochord is persistent throughout their life. Chondrichthyes is correct. Members of reptilium maintain the constant body temperature. No, constant body temperature అనేది మెయింటైన్ చెయ్యదు. ఓకే, సో బి అండ్ బి అండి. One second. Okay, so next continuation. The specific receptors for neurotransmitter in a synapse are present on
మా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ అన్న. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మజిల్ కాంట్రాక్షన్. సో మజిల్ కాంట్రాక్షన్ కి వచ్చేసరికి ఆర్డర్ చూడండి. ఫస్ట్ వన్, మోటార్ న్యూరాన్ క్యారీస్ ద సిగ్నల్ సెండ్ బై ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ సార్కోలెమ్మలోకి నీకు వెళ్తుంది ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది, న్యూరోల్ అనేది కాల్షియంని రిలీజ్ చేస్తుంది. ఓకే. తర్వాత కాల్షియం అనేది వెయిట్ చేయండి. కాల్షియం అనేది ఇక్కడ ఏమన్నాడు, ఇంక్రీజ్ ద కాల్షియం ఇన్యాక్టివేట్ అంటే నన్ను యాక్టివేట్ చేస్తుంది, ఇన్యాక్టివేట్ అన్నాడు. సో సి అనేది లేదు. నెక్స్ట్, యాక్టిన్ బైండ్స్ ద మయోసిన్ హెడ్ లిట్ ఫార్మ్ ద క్రాస్ బ్రిడ్జ్. కరెక్టే. సో shorten of the sarcomere takes place by the pulling actin filaments towards the center of A band. Correct, Nana. So A, B, D and E. Next, which of the following is not an example of convergent evolution? Okay, Randy. Isara octopus is a convergent evolution. Next, wings butterfly convergent, penguin convergent. So ఇది వచ్చేసరికి divergent. So juxtaglomerular apparatus. Okay. So is a sensitive region forward the cellular modification is related to the same nephron. Distal convoluted and efferent amma. Okay. Highlight చేసాను చూడండి. Okay. Distal convoluted tubule and efferent renal arteriole. Next. The following reaction depicts the activity of a particular class of enzyme. So ligase amma. నెక్స్ట్ చూద్దాం రండి. సో మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, యానిమల్ కింగ్డమ్ లో క్వశ్చన్ అడిగాడు. సో మొలస్కా. సో మొలస్కా వచ్చేసరికి మీకు ఇక్కడ రెస్పిరేషన్ అడుగుతున్నాడు కదా. ఓకే రండి అమ్మ. మొలస్కా వచ్చేసరికి బ్రాంకియల్ రెస్పిరేషన్ అనా. రెప్టైల్స్ వచ్చేసరికి పల్మినరీ రెస్పిరేషన్. అడల్ట్ వచ్చేసరికి రెండు ఉంటాయినా, పల్మినరీ అండ్ క్యూటేనియస్. ఓకే. అమీబా సెల్యులర్ రెస్పిరేషన్. డన్. నెక్స్ట్, what is the reason behind production of large holes in Swiss cheese? Reason is that carbon dioxide producing, nana. Very most important bit ఇది. ఓకే రండి. మళ్ళీ ఎవల్యూషన్ లో క్వశ్చన్ అడిగాడు మ్యాచింగ్. సో 65. ఓకే. సో 500, 350 అండ్ 320 రాస్. ఓకే రండి నాన్న. సో ఫస్ట్ వన్ చూద్దాం రండి. సో అబౌట్ 65 వచ్చేసరికి డైనోసార్స్ సడన్లీ. అండ్ తర్వాత వచ్చేసరికి అబౌట్ 500 వచ్చేసరికి ఇన్వర్టిబ్రేట్స్ అనేవి యాక్టివ్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ అబౌట్ 350 వచ్చేసరికి మీకు డైనోసార్స్ అనేవి సీవిడ్స్ అండ్ ఫ్యూ ప్లాంట్స్ అనేవి ఎక్స్టెంట్ అయ్యాయి. నెక్స్ట్ అబౌట్ 350 మయా వచ్చేసరికి మీకు జాలెస్ ఫిష్ అనేది ఎవాల్వ్ అయింది. ఓకే డన్. లాస్ట్ బిట్ అమ్మా. సో చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పాపులేషన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ స్పీసెస్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్, ఇన్ బోత్ పారాసైట్స్ అండ్ commensalism ఓన్లీ బెనిఫిట్స్ అండ్ అదర్ స్పీసెస్ ఆర్ హార్మ్డ్. రాంగ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బోత్ స్పీసెస్ ఆర్ బెనిఫిట్ ఇన్ మ్యూటిలిజం. ఎస్, బి కరెక్టే. నెక్స్ట్ బోత్ స్పీసెస్ ఆర్ బెనిఫిట్ ఇన్ commensalism. బోత్ ఉండవమ్మా. నెక్స్ట్, in parasitism only one species is a benefit and other one is a harmed. Correct. Okay, B and D. In commensalism one species is harmed and other one is unaffected అంట. లేదు నాన్న, అసలు అఫెక్టెడ్ అనేది ఒకరు ఎఫెక్టెడ్, ఒకరికి వచ్చేసరికి ఏ యూజ్ అనేది ఉండదు. సో ఈ కాదు. ఓకే, ఇది ఆన్సర్ నాన్న. ఓకేమా. సో ఇది మొత్తముకి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇందులో ఏమన్నా రిమార్క్స్ అనిపించినా నాకైతే మెసేజ్ చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళీ దానికి క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా, బాయ్.